హాయ్ ఫ్రెండ్స్, ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మనం ఈరోజు డిస్కస్ చేయాల్సినవి. ఓకే, డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్టార్టింగ్ ఏంటంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్, BBNJ. దీనినే మహాసముద్రాల ఒడంబడిక అని చెప్పంటారు, హై సీస్ ట్రీటీ అని చెప్పంటారు దేనికోసం అంటే తీర ప్రాంత దేశాల ప్రత్యేక ఆర్థిక మండలాల నుండి 200 నాటిక మైళ్ళ పరిధి తరువాత మహాసముద్రాల ప్రాంతాల్లో జీవ వైవిధ్యం పరిరక్షణ ఈ ఒప్పందం యొక్క లక్ష్యం. ఓకే, ఇప్పటి వరకు 88 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. నెక్స్ట్ బిట్ బ్లూ డాట్ నెట్వర్క్, ఇది భారత్కు దీంట్లో సభ్యత్వం ఉంది. నెక్స్ట్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, భారతదేశం 2006లో పరిశీలకుల హోదాలో చేరింది. 2010లో FATF పూర్తి సభ్యత్వం పొందింది. 2023లో రష్యాని సస్పెండ్ చేసింది. ఇది గ్లోబల్ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అంశాలను పరిశీలిస్తుంది. అలాగే ఇది ఆయుధాల విస్తరణ అంశాల్లో ఫైనాన్సింగ్లో వాచ్ డాగ్గా వ్యవహరిస్తుంది. రైట్, ఇవన్నీ కూడా FATFకి సంబంధించినవి. నెక్స్ట్ ఒరాంగుటాన్ డిప్లొమాసీ అంటే ఏమిటి? మలేషియాకి సంబంధించింది. ఒరాంగుటాన్ అనేది ఒక ప్రాణి, ఇది ఆ ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. దాన్ని పామాయిల్ కొన్నటువంటి దేశాలకు దిగుమతి చేసుకున్న దేశాలకు గిఫ్ట్గా ఇస్తానని చెప్పని మలేషియా ప్రకటించింది. నెక్స్ట్ BBIN, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ అగ్రిమెంట్, మోటార్ వెహికల్ అగ్రిమెంట్ ఇది. నెక్స్ట్ పంచామృత్ అని చెప్పనుకున్నాం భారత్ది. పంచామృత వ్యూహంలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే 2030 నాటికి భారతదేశం తన శక్తి అవసరాల్లో 50% పునరుత్పాదక శక్తిని తీసుకుంటుంది. 2030 నాటికి 50% పునరుత్పాదకం అంటే సౌర విద్యుత్తు, పవన విద్యుత్ లాంటి అవసరాల నుంచి వాటి నుంచి తన యొక్క శక్తి వనరులను ఉత్పత్తి చేసుకుంటుంది. నెక్స్ట్ ఇండియాలో 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను 1 బిలియన్ టన్ను తగ్గిస్తుంది. 2030 నాటికి ఇది కూడా టార్గెట్, అన్ని 2030కే. 2030 నాటికి భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ కార్బన్ తీవ్రతను 45% తగ్గిస్తుంది. మొత్తం మూడు అంశాలేమో 2030 నాటికి. నెక్స్ట్ 2070 నాటికి భారతదేశం నికర జీరో ఉద్గార లక్ష్యాన్ని సాధిస్తుంది. అసలు నెట్ జీరో అన్నమాట 2070 నాటికి. 2050 నాటికి ప్రస్తుత వాహనాల్లో 90% వాహనాలను పునరుత్పాదక శక్తి వాహనంగా ఉంటాయి, 90%. ఇవన్నీ కూడా పంచామృతి యొక్క వ్యూహం. ఇది గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్, భారతదేశం G20 ప్రెసిడెన్సీ కింద ఉన్న ప్రాధాన్యత ఒకటి స్థిరమైన జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించటము. ఈ అలయన్స్ కింద ఉన్నటువంటి భారత్, బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్, ఇతర ఆసక్తి గల దేశాలు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ల అభివృద్ధికి కలిసి పనిచేస్తాయి. నెక్స్ట్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్, దీన్ని భారతదేశం COP28లో ప్రవేశపెట్టింది. కార్బన ఉద్గారాలను చెట్టు నరికివేతకు ప్రత్యామ్నాయంగా వినియోగించదగ్గ గ్రీన్ క్రెడిట్ను సమకూర్చుకునే విధానమే ఇది. ఒక నిర్ణీత పరిధిలో గల ప్రాంతంలో మొక్కల పెంపకం ద్వారా ప్రైవేట్, గవర్నమెంట్, వ్యక్తిగత, సామూహిక వర్గాలు ఎవరైనా ఈ గ్రీన్ క్రెడిట్స్ను పొందవచ్చు, బదలాయించవచ్చు. అంటే మొక్కలు నాట్లయితే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. దే కెన్ సెండ్ టు ది అదర్స్, దే కెన్ ట్రాన్స్ఫర్ టు ది అదర్స్. దీంట్లో గల రెండు ముఖ్య ప్రాధాన్యతలు నీటి సంరక్షణ, అడవుల పెంపకం, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. నెక్స్ట్ COP28లో తీసుకున్నాం దీన్ని కూడా. నెక్స్ట్ గ్లోబల్ రివర్ ఇనిషియేటివ్ సదస్సు, 11 దేశాల్లో 275 రివర్ సిటీస్ సుస్థిరంగా పరీక్షించేందుకు ఏర్పడిన కూటమిది. భారతదేశం ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తుంది. నదుల పరిరక్షణ పరంగా అత్యుత్తమ విధానాలను, విజ్ఞానం, సాంకేతికతను బదిలీ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్, లీడ్ ఇట్ అనే చొరవను భారతదేశం ఏ దేశంతో కలిసి ముందుకు తీసుకెళ్తుందంటే స్వీడన్. గ్లోబల్ స్టాక్ టేక్ అంటే ఏమిటి? ప్యారిస్ ఒప్పంద అంశాలను సాధనకు సంబంధించి ఒక నిర్ణీత కాల వ్యవధిలో కూడిన పునఃపరిశీలన యంత్రాంగం. RL3 అంటే ఏంటి? ఇది కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మధ్య ఉండేది. ఇది నిజానికి ఒక సముద్రం కాదు, ఒక భారీ తటాకం, ఒక పెద్ద చెరువు. ఇది రోజుకి కుచించుకుపోతుంది, అంతరించుకుపోయింది కూడా ఇది. నెక్స్ట్ సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ దేనికి సంబంధించిందంటే పులుల సంరక్షణకు సంబంధించింది. నెక్స్ట్ నాగార్నో కారాబాన్ కాన్ఫ్లిక్ట్
అంటే వివాదము దేనికి సంబంధించిందంటే ఆర్మేనియా, అజర్బైజాన్ 2 దేశాలకు సంబంధించింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ ప్రసాద్ భారతి సైనింగ్ ఆఫ్.